ఆకస్మికంగా గుండె ఆగిపోవడం ప్రాణానికి దారితీసే ఒక వైద్య స్థితిని సడన్ కార్డియాక్ అరెస్ట్ అని అంటారు. ఏ వయసులో ఉన్నవారైనా సడన్ కార్డియాక్ అరెస్ట్‌కు గురయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో వ్యక్తికి ప్రత్యేకంగా చూస్తున్న వ్యక్తి తన చేతులతో సీపీఆర్ చేయడం ద్వారా అతన్ని బ్రతికించే అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తికి గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు అతని ప్రాణాలను రక్షించడానికి సీపీఆర్ చేస్తారు. ఆకస్మిక గుండెపోటు లేదా ఇతర వైద్య అత్యవసర పరిస్థితుల్లో సీపీఆర్ చేయడం ద్వారా ప్రాణాలు కాపాడవచ్చని వరంగల్కు చెందిన సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. సీపీఆర్ ఎలా చేయాలో ఆయన వివరించారు. ప్రపంచవ్యాప్తంగా సడన్ కార్డియాక్ అరెస్ట్ ఒక ప్రధాన ప్రజారోగ్య సమస్య. అకస్మాత్తుగా ఎవరిన గుండె కుప్పకూలిపోతే దాన్ని సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటారు. అయితే సడన్ కార్డియాక్ అరెస్ట్‌కు గుండెపోటు, హార్ట్ అటాక్ ఒక ప్రధాన కారణం. దీంతో పాటు కొన్ని స్వల్ప చిన్న కారణాలైన ఒక ఛాతీ మీద ఎవరైనా గుద్దినా కూడా, తర్వాత క్రికెట్ బంతి ఛాతీ మీద తాకినా కూడా వీరికి కార్డియాక్ అరెస్ట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ప్రధానంగా కార్డియాక్ అరెస్ట్ జరిగిన వ్యక్తికి అక్కడున్న ప్రత్యక్ష సాక్షి సిపిఆర్ ప్రక్రియతోటి కార్డియోపల్మనరీ రిససిటేషన్ ప్రక్రియతోటి అతన్ని బ్రతికించవచ్చని శాస్త్రీయంగా తెలుపబడ్డది. అయితే సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటి? సడన్ కార్డియాక్ అరెస్ట్‌కు గుండెపోటుకు ఏమైనా భేదం ఉందా? హార్ట్ అటాక్ అంటే ఏంటి? సడన్ కార్డియాక్ అరెస్ట్ సమయాన అక్కడున్న ప్రత్యక్ష సాక్షి ఏం చేయాలి అనేది అందరూ కూడా తెలుసుకోవాలి. ముఖ్యంగా సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటే ఆ వ్యక్తి అకస్మాత్తుగా తెలివి తప్పుతాడు, శ్వాస ఉండదు, నాడి ఉండదు, స్పందన లేదు, శ్వాస లేదు. రెండింటితో నిర్ధారించి అత్యవసర వైద్య వ్యవస్థను 108 వ్యవస్థను మనం పిలిపించడం మొట్టమొదటి అంశం. రెండవది ఛాతీ మద్దతును సమర్థవంతంగా చేయడం రెండవ అంశం. హై క్వాలిటీ సిపిఆర్, సమర్థవంతమైన ఛాతీ మద్దతును చేయడం రెండవ అంశం. మూడవది అక్కడ ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్ పరికరం కనుక ఉంటే దాన్ని తీసుకొచ్చి అందుబాటులో కనుకుంటే దాంతో షాక్ అందించడం మూడవది. నాలుగవది అత్యవసర వైద్య వ్యవస్థ 108 వచ్చిన తర్వాత దాంట్లో హాస్పిటల్కు తరలించడం, అది నాలుగవ అంశం. అయితే ఒక వ్యక్తి కుప్పకూలిన వ్యక్తి కనుక కార్డియాక్ అరెస్ట్ కనుక జరిగితే అంబులెన్స్లో హాస్పిటల్కి తరలించి అక్కడ చికిత్స అందించడం, అంతర్జాతీయ సూత్రాల ప్రకారం చికిత్స అందించడం, ఇది ఐదవ అంశం. ముఖ్యంగా ఇవన్నీ కనుక సక్రమంగా కనుక జరిగినట్టయితే ఆ వ్యక్తి కోలుకున్న పరిస్థితుల్లో అతన్ని మనం కోలుకునేటట్టు చేయవచ్చు. ఛాతీ మధ్య భాగాన ఒక చేతితో నదిమి ఇంకో చేతితో లాక్ చేసి ఎల్బో దగ్గర మోచేతి దగ్గర దాన్ని బెండ్ చేయకుండా అతి బలంగా అతి వేగంగా పుష్ హార్డ్ అండ్ పుష్ ఫాస్ట్ 100 నుంచి 120 మార్లు అతి బలంగా అతి వేగంగా ఛాతీ కనీసం 2 అంగుళాల లోపలికి అదమడం, తర్వాత ఛాతీ యథాస్థానానికి రావడం ఈ సమర్థవంతమైన ఛాతీ మర్దన హై క్వాలిటీ సిపిఆర్లో ప్రధాన అంశాలు. 100 నుంచి 120 మార్లు కనీసం 2 అంగుళాల లోపలికి అదమడం, తర్వాత ఛాతీ మళ్ళీ యథాస్థానానికి రావడం ఈ ఛాతీ మర్దన సమర్థవంతంగా చేయడంలో ముఖ్య అంశాలు. మర్దన చేస్తూ ఉంటే కనుక అక్కడ ఈ ఆటోమేటిక్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్ పరికరం కనుక ఉంటే ఇది ఒక శిక్షణా పరికరం. దీన్ని తీసుకొచ్చి షాక్ అందించడం చాలా ముఖ్యం. ఆటోమేటిక్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్ ఏటి పరికరం అంటే సాధారణంగా ఇది రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్, మాల్స్లో దీన్ని అవైలబుల్ ఉంటాయి, పబ్లిక్ ప్లేసెస్లో. అయితే ఇది ఒక కంప్యూటర్ లాంటి పరికరం. ఇది వాయిస్ ప్రాంప్ట్స్ తోటి పనిచేస్తుంది. ఇది షాక్ ఇవ్వాలన్నా వద్దా అని అదే నిర్ధారిస్తుంది. గుండె లయ వేగం చాలా విపత్కర పరిస్థితుల్లోకి మారినప్పుడు అదే నిర్ధారించి షాక్ ఇవ్వాలన్నా వద్దా అనేది నిర్ధారిస్తుంది. ఈ కనెక్టర్ అనేది పెట్టాలి, అదే నిర్ధారిస్తుంది. షాక్ అందించాలా వద్దా అనేది అదే చెప్తుంది. Shock advised. Charging. Everyone stand clear. Everyone stand clear. Push the shock button. Shock delivery. Begin 5 cycles of CPR. ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్ పరికరం అనేది ఒక కంప్యూటర్ లాంటి పరికరం. ఇది వాయిస్ ప్రాంప్ట్స్ తోటి అదే నిర్ధారిస్తుంది. గుండె లయ వేగం విపత్కర పరిస్థితుల్లోకి మారినప్పుడు ఇప్పుడు చూపించిన మాదిరిగా అది వస్త్రాలు తీసేసి ప్యాడ్స్ కనెక్ట్ చేసి ఆ కనెక్టర్ పెట్టినప్పుడు అదే నిర్ధారిస్తుంది షాక్ అందించాలా వద్దా అనేది. అది షాక్ అందించాలి అన్నప్పుడు చెప్పింది. ఆ షాక్ బటన్ను ప్రెస్ చేస్తే లయ వేగం మళ్ళీ సాధారణ పరిస్థితికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొన్ని మార్లు శ్వాస అందించడం కూడా చాలా ముఖ్యం. ముఖ్యంగా నీటి మునక సమయాన, శ్వాసకోశ సమస్యలు ఉన్నప్పుడు, మందులు అతి మోతాదులో అయినప్పుడు, తర్వాత ఊపిరితిత్తుల వ్యాధి, శ్వాసకోశ సమస్యలు ఇదివరకే ఉండడం కానీ లేకపోతే
నోట్లో కనుక లేకపోతే ఈ శ్వాసకోశ వ్యవస్థలో ఏదన్నా తిను పదార్థం కనుక అంతరాయం కనుక ఏంటైతే కనుక ఫారిన్ బాడీ అబ్స్ట్రక్షన్, మందులు అతి మోతాదులు కనుక వాడినట్టయితే డ్రగ్ ఓవర్డోస్, ఈ సమయంలో మాత్రం చిన్న పిల్లలు వీరిలో మాత్రం ఛాతి మర్దంతో పాటు శ్వాస అందించడం కూడా చాలా ముఖ్యం. అంటే మౌత్ బ్రీతింగ్, నోటి ద్వారా శ్వాస అందించడం. మిగతా అందరిలో ఆల్రెడీ ఇదివరకే కొద్దిగా ఊపిరితిత్తులలో కొద్దిగా ఈ ఛాతిలో కొద్దిగా ప్రాణవాయువు ఆక్సిజన్ ఉంటుంది కాబట్టి ఏదైనా కుప్పకూలిపోయినప్పుడు ఛాతి మర్దననే ముఖ్యంగా చేయాలి. ఎందుకంటే రక్త ప్రసరణ వ్యవస్థను పునరుద్ధరించడానికి ఛాతి మర్దనతోటి ఆ రక్త ప్రసరణ వ్యవస్థను పునరుద్ధరించడం అంటే రిటర్న్ ఆఫ్ స్పాంటేనియస్ సర్క్యులేషన్, అదే ముఖ్యం.